వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. 80వ దశకంలో శృంగార తారగా పేరుగాంచిన మధువు కళ్ళ సిల్క్ స్మిత ఒక్కసారిగా ఎలా పాతాళంలోకి పడిపోయిందో, మరి ఈమెను అలా పాతాళంలోకి నెట్టిన ఆ మగాడు కూడా ఆఖరికి ఎంత కఠినమైన చావు చూశాడో అన్నది తెలుసుకునే ముందు, సిల్క్ స్మిత ఎలా స్టార్ హోదాకి చేరిందో, దానికి ముందు ఎలాంటి ప్రయత్నాలతో ఇండస్ట్రీలోకి వచ్చిందో, దానికి ముందు ఆమె ఎలాంటి పేదరికం అనుభవించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. చిన్నతనం నుండి లక్కు బ్యాడ్ లక్కు అన్నట్లుగా ఈమెతో దోబూచులు ఆడుతూనే ఉండేది విధి. అలా ఈమె కడు పేదరికంలో పుట్టింది. ఈమె తల్లి 4 ఇళ్లలో పనిచేస్తే గానీ బిడ్డలకి తిండి పెట్టలేని పరిస్థితి. దాంతో తమ్ముడిని తల్లి దగ్గర వదిలి తను ఏలూరులో తన పెద్దమ్మ ఇంటికి పెంపకానికి వెళ్ళిపోయింది. ఇలా చిన్నప్పటి నుండి తల్లి ప్రేమకు దూరమై దురదృష్టంతో మొదలైన ఈమె జీవితం సినిమాలకు వెళ్ళాలి అన్న కోరికతో అదృష్టాన్ని అందిపుచ్చుకుంది. అయితే బ్లాక్గా ఉండే సిల్క్ స్మితకు ఈ కోరిక ఉండడం చూసి మొదట చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆట పట్టించేవారు. అయితే సిల్క్ స్మిత మాత్రం తన వెంటపడే కుర్రాలను చూస్తూ నాలో ఏమీ లేకుంటే వీరంతా ఎందుకు వెంటపడతారు అని ఆత్మవిశ్వాసం పెంచుకుంది. అలా తనని తాను మరింత అందంగా ప్రజెంట్ చేసుకోవటం మొదలుపెట్టింది. అయితే సినిమాల్లోకి వెళ్ళాలి అనే ఈమె కళకు 14 ఏళ్ల వయస్సు కామా పెట్టింది. ఈమెని పెంచిన తల్లి అన్నపూర్ణమ్మ సిల్క్ స్మితకు 14 ఏళ్ల వయసుకే పెళ్లి చేసేసింది. అయితే సంవత్సరం తిరిగేలోపే ఈమె భర్త ఈమె నుండి తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోయాడు. అలా చిన్నతనంలోనే పెళ్లి అయ్యి అది కాస్త బెడిసి కొట్టి ఈమెను మళ్ళీ దురదృష్టవంతురాలని చేసింది విధి. ఇక ఆ తర్వాత సినిమాల మీద పిచ్చితో మద్రాసు వెళ్ళిపోయింది సిల్క్ స్మిత. అక్కడ పూట గడవడం కోసం ఛాయాదేవి ఇంట్లో పనికి కుదిరింది. ఇంటి పనితో పాటు ఆమెకు టచ్అప్ గర్ల్గా మారి ఆమెతో పాటు సినిమా షూటింగ్లకు వెళుతూ నలుగురి కంట్లో పడటం మొదలుపెట్టింది. అలా అదృష్టం నడుస్తున్న వేళ ఒక మంచి సుముహూర్తాన సిల్క్ స్మితను చూసి ఇంప్రెస్ అయ్యారు త్రిపురనేని వరప్రసాద్. ఇతను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆడదంటే అలుసా చిత్రంలో సిల్క్ స్మితకు ఛాన్స్ ఇచ్చారు. ఆ మూవీ 1978లో వచ్చింది. అంటే 1960లో పుట్టిన సిల్క్ స్మిత 18 ఏళ్లకే వెండి తెరపైకి వచ్చిందన్నమాట. అయితే మరో 2 ఏళ్ళు ఈమెకు పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. అటు తర్వాత ఈమె ప్రయాణం చిరంజీవితో, రజనీకాంత్, కమల్ హాసన్తో ఎలా మొదలైందో చెప్పే ముందు ఆలోపు ఈమె పడ్డ అవమానాల గురించి తప్పకుండా మాట్లాడాలి. ఎందుకంటే ఆ అవమానాలే లేకుంటే సిల్క్ స్మిత లేదు, ఆ అవమానాలే లేకుంటే ఈమెకు ఉన్నత శిఖరాలే లేవు, ఆ అవమానాలే లేకుంటే ఈమె ఎంగిలి చేసిన పండు 25,000 రూపాయలు డిమాండ్ పొందేది కాదు. ఆ అవమానాలే లేకుంటే శివాజీ గణేశన్ వంటి స్టార్ హీరో ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చునే స్థాయికి వచ్చేది కాదు. ఆ అవమానాలు లేకుంటే ఎంజీఆర్ లాంటి దిగ్గజుడు పిలుపు కూడా తిరస్కరించి ఉండేది కాదు. పొట్ట చేత పట్టుకొని మేకప్ కిట్తో మద్రాసు వెళ్ళిన సిల్క్ స్మిత మొదట ఒక స్లమ్ ఏరియాలో తక్కువ రెంట్కి ఇల్లు తీసుకుంది. అక్కడ నుండే డే అంతా సినిమా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకొని కాలినడకనో ఆటో పట్టుకొని వెళ్ళి లైన్లు కట్టి సాయంత్రం వరకు ఛాన్సుల కోసం ప్రయత్నించేది. ఆ తరుణంలో ఎందరో దర్శకులు, అసిస్టెంట్లు ఈమెను చూసి హేళనగా చులకనగా మాట్లాడి, ఇంత నల్లగా జిడ్డుకారే మొహంతో ఉన్నావు, నిన్నెలా సినిమాలోకి తీసుకుంటాం, నీ ముఖానికి సినిమా కావాల్సి వచ్చిందా, నీకెందుకమ్మాయి, ఎక్కడన్నా ఇంటి పట్టున ఉండి పని చేసుకోపో అంటూ రకరకాల మాటలతో ఈమె హృదయాన్ని తూట్లు పొడి చేశారు. అయితే వారంతా ఈమెలో లోపాన్ని వేలెత్తి పొడుస్తుంటే సిల్క్ మాత్రం కృంగిపోయి తన ప్రయాణం ఆపేసిందా అంటే లేదు. నాకేం తక్కువ, నేను నడుస్తుంటే రోడ్ల మీద 4 కుర్రాళ్ళైనా నా వెంట పడుతున్నారే, సో సినిమాల్లో నన్ను ఎందుకు చూడరు, అసలు ముందు మీరు ఛాన్స్ ఇవ్వాలి కదా అనుకుంటూ మరుసటి రోజు మరింత ఆత్మవిశ్వాసంతో మరో చోట ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. దాంతో లాభం లేదు, ఇక ఇలా కాదు వేరే రూట్లో వెళ్ళాలి అని చెప్పి ఆ సినిమా ఫీల్డ్కి సంబంధించిన యాక్ట్రెస్ ఛాయాదేవి ఇంటికి చేరింది. అక్కడ ఆవిడికి ఇంటితో పాటు షూటింగ్లో కూడా ఆమెతో పాటు వెళుతూ టచ్అప్ గర్ల్గా మారింది. అటుపై ఒక్కో దర్శక నిర్మాతల కంట్లో పడింది. అలా ఆడదంటే అలుసా సినిమా తర్వాత 1979లో చిరంజీవి నటిస్తున్న తాయారమ్మ బంగారయ్యలో ఛాయాదేవితో పాటు ఒక చిన్న పాత్రను చేసింది. అయితే అవేమీ ఈమెకు గుర్తింపు తీసుకురాలేదు, కానీ చిరుతో పరిచయం మాత్రం బాగానే ఉపయోగపడింది. వీరిద్దరి కాంబినేషన్లో గోండా, ఖైదీ నంబర్ 786, రోషగాడు, కిరాతకుడు, గూఢాచారి నంబర్ 1, కొండవీటి రాజా, జ్వాల ఇలా చాలా చిత్రాలు వచ్చాయి. ఇక రజనీకాంత్తో తమిళంలో లెక్కలేనన్ని సినిమాలు చేసింది. అలాగే కమల్ హాసన్తో కూడా ఐటమ్ గర్ల్గా చాలా సినిమాలు నటించింది. అయితే ఈమె కేవలం ఐటమ్ గర్ల్గానే అనుకుంటే పొరపాటు పడినట్లే. బాలకృష్ణతో ఆదిత్య 369లో రాజనర్తకిగా కూడా అబ్బురపరిచింది. సీతకోక చిలుక సినిమాతో ఆత్మాభిమానం గల ఆడదానిగా ఆకట్టుకుంది. బామ్మమాట బంగారుబాడి చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ బెట్టికి అసలు తల్లిగా శృంగార కామెడీని ఒలకబోసింది. ఇక అలాగే తమిళ్, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అనేక సినిమాలకు సుమారు 400 పైచిలుకు చిత్రాల్లో డాన్సర్గా, క్లబ్ డాన్సర్గా, వ్యాంప్ ఆర్టిస్ట్గా, నటిగా, ఒక అక్కగా, చెల్లిగా, ప్రేయసిగా ఎన్నో పాత్రలను చేసింది. అయితే మెజారిటీ ఈమెకు ఒక వ్యాంప్ ఆర్టిస్ట్గానే చిత్రీకరించారు. సిల్క్ స్మిత ఈమె అసలు పేరు విజయలక్ష్మి. సినిమాల్లోకి వచ్చే క్రమంలో విజయమాలగా మారింది. అటు తర్వాత ఆ పేరు కాస్త మలయాళంలో ఈమె నటించిన ఎనిఐ తేడి చిత్రంలో స్మితగా మారింది. అటు తర్వాత వండి చక్రం అనే సినిమాతో సిల్క్ని జత చేర్చుకుంది. ఇక అక్కడి నుండి సిల్క్ స్మితగా మారిపోయింది. అలా తమిళియన్లు, మలయాళీలు కలిసి
మన తెలుగు అమ్మాయిని సిల్క్ స్మితగా మార్చేశారు. వ్యాంప్ క్యారెక్టర్లు, క్లబ్ డాన్సర్ పాత్రలు మొదట ఆఫర్ రావడంతో ఈమె కెరియర్ అటువైపుగానే సాగింది. దాంతో ఈమెను హీరోయిన్గా చూసేవారు మాత్రం కరువయ్యారు. జ్యోతిలక్ష్మి, జయమాలిని తర్వాత ఆ రేంజ్ సిల్క్ స్మిత క్రేజ్ సంపాదించుకునే ఛాయలు కనిపించడం మొదలైంది. ఈమె డ్యాన్సులు చూసి సాక్షాత్తు కమల్ హాసన్ కూడా ఆశ్చర్యపోయాడు. అతనితో వసంత కోకిల అనే చిత్రం చేస్తున్న టైంలో కమల్ ఈమె డెడికేషన్కి ఫిదా అయిపోయి కామెంట్ చేశారు, ఇండియాలో నీ అంత గొప్ప డ్రెస్ సెన్స్ ఉన్న అమ్మాయిని నేను చూడలేదు అని. ఆ మాటతో అప్పుడు హీరోయిన్ శ్రీదేవి కమల్పై చిన్నబుచ్చుకొని కొన్ని రోజులు అతనితో మాట్లాడడం మానేసింది. అయితే అతని ఆంతర్యం కరెక్టే. సిల్క్ స్మిత గొప్ప డిజైనర్ కూడా. మరి 4వ తరగతి మాత్రమే చదువుకున్న సిల్క్ స్మిత ముంబై ఫ్యాషన్ డిజైనర్లను తలదన్నే రేంజ్లో డ్రెస్ సెన్స్ కలిగి ఉండటం అనేది నిజంగా ఆమె ప్రతిభకు నిదర్శనమనే చెప్పాలి. చిన్ననాటి నుండి ఆ వ్యాపకాలతో పెరగటం వల్లనేమో తన వద్ద ఉన్న డబ్బులు పొట్ట నింపుకోవడం కంటే అందం మెరుగుపెట్టడానికి ఉపయోగిద్దాం అనుకునేది. కలర్ టచ్అప్ క్రీమ్స్, లిప్స్టిక్స్, డిజైనింగ్ డ్రెస్సులు ఇలా అన్నిటికీ అమితంగా ఖర్చు పెట్టి బాడీ షేమ్ కాకుండా చూసుకునేది. దానికి తోడు సినిమా అవకాశాలు వస్తున్న టైంలో అయితే 4 డబ్బులు కూడా ఉండడంతో మరింత తను అనుకున్న కాస్ట్యూమ్తో తనకి ఇచ్చిన రెమ్యునరేషన్కి సంబంధం లేకుండా మేకప్ ఖర్చులు పెట్టేది. అందుకే ఈమె తనను తాను శృంగార దేవతగా ప్రజెంట్ చేసుకోగలిగింది. కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజెస్ట్ ఆర్టిస్ట్గా మారిపోయింది. ఒకప్పుడు ఈమెను కాళ్ల కింద చెప్పులా ఏసడించుకున్న వారే ఈమె స్టార్డమ్ క్రేజ్ పెరగడం చూసి ఈమె కాళ్ల కింద వాళ్ళు చెప్పులా మారిపోయారు. ఈమె అడుగులకు మడుగులెత్తుతూ తమ సినిమాల్లో ఈమెకి సాంగ్ ఎలాగైనా పెట్టించాలి అని లైన్లు కట్టేవారు. అయితే తనను అవమానించిన వారి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈమె తర్వాత తన బిహేవియర్ని కొంచెం మార్చి ఎరగెంట్గా మారి బదులు తీర్చుకోవడం మొదలుపెట్టింది. మొదట ఈమె చాలా సౌమ్యురాలుగానే ఉండేది. కానీ ఎప్పుడైతే లోకం పోకడ తెలుసుకుందో తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ముఖంతో పాటు మనసుకు కూడా రంగులు వేసుకుంది. పొడిపొడిగా రాగాలు తీస్తూ గీరగా మాట్లాడుతూ ఎవరి వద్ద తల వంచకుండా కేర్లెస్గా ఉండేలా అలవర్చుకుంది. లేదంటే ఈ మగాళ్ళు తనను బ్రతకనివ్వరు అని కాబోలు. అలా రోజుకి లక్షల్లో డిమాండ్ చేసే స్థాయికి వెళ్ళిన సిల్క్ స్మితను చూసి హీరోయిన్లు కూడా అసూయ చెందేవారు. ఇక ఈమె సినిమాకి పోటీగా వచ్చిన సినిమాలు కానీ పరాజయం పాలైతే ఆ సినిమాకి సంబంధించిన వారు ఈమె పట్ల చెడుగా కామెంట్ చేయటం మొదలుపెట్టేవారు. ఒళ్ళు అప్పగించి టిక్కెట్లు తెగేలా చేస్తుంది అంటూ ఈమెను ఒక బజారు మనిషి అన్నట్లుగా కూడా చిత్రీకరించేవారు. అయితే ఎవ్వరూ ఈమెను తొక్కాలని చూసినా వారు పేరు మాత్రం బయటికి రాకుండా జాగ్రత్త పడేవారు. ఎందుకంటే రేపు కర్మకాలి తమకే ఈమె అవసరం రావచ్చేమో అని. అంతటి పీక్ స్టేజ్కి చేరుకుంది సిల్క్. మరి అలాంటి దశకు చెందిన ఆడదంటే, అందున ఒంటరిగా ఉన్న ఆడదంటే మాటు వేసే విషనాగులు కాచుకునే ఉంటాయి కదూ. అలా కాచుకున్న వ్యక్తులు ఈమె జీవితాన్ని చిందరవందర చేయటం కూడా మొదలైంది. మరి ఆ దురదృష్టకర సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం. నోతక్కి రాధాకృష్ణ అనే వ్యక్తి వైజాగ్కి సంబంధించిన ఆర్ఎన్పి డాక్టర్. అతనితో ఈమెకు పరిచయం పెరిగింది. ఈమె పర్సనల్ విషయాలు అతనితో షేర్ చేసుకునేలా వీరి మధ్య మీటింగ్స్ కుదిరింది. ఈమె హెల్త్ చూసుకునే దశ నుండి ఈమె వెల్త్ చూసుకునే దశకి చేరాడు ఆ మగాడు. పగలు రాత్రులను తేడా లేకుండా సినిమాలంటూ కార్లు, ఫ్లైట్లలో సిల్క్కి తనకంటూ ఒక మగాడు, తన కష్టాన్ని చూసి చలించే చెలికాడు, తన సుఖాన్ని చూసి ఆనందించే మనసైన వాడు, తన గోడు చెప్పుకునే ఒక నేస్తం, తన ప్రాపర్టీ చూసుకునే ఒక మనిషి కావాలి అనుకుంది. అతనే ఈ రాధాకృష్ణ ఎందుకు కాకూడదు అన్న ఆలోచన మొదలైంది. అయితే అతను మేకవన్న పులి అని మాత్రం తెలుసుకోలేకపోయింది. అలా అతన్ని చేరదీసి సర్వం ఆస్తులతో పాటు తన మనస్సు, దేహం అప్పజిప్పేసింది. దాంతో అతను అంతా నా ఇష్టం అన్నట్లుగా ఓ ఆరా సృష్టించి సిల్క్ స్మితని బుక్ చేసుకోవాలనే దర్శక నిర్మాతలు తన అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితికి క్రియేట్ చేశాడు. ఈమె కూడా అంతా డాక్టర్ బాబు ఇష్టం, అంతా ఆయన చెప్పినట్లే. అలా నా డేట్స్, నా రెమ్యునరేషన్ అన్నీ అతనే అంటూ చెప్పేసి అతని చేతిలో టోటల్గా కీలుబొమ్మలా మారిపోయింది. ఒంటరి ఆడదాన్ని ఎలా వంచొచ్చో అన్ని రకాలుగా డాక్టర్ ఈమె జీవితాన్ని బలి తీసుకున్నాడు. అలాగే అతనితో పాటు మరికొంతమంది అసిస్టెంట్లు కానీ, నిర్మాతలు కానీ, సహనిర్మాతలు ఈమె ఆస్తి ఐశ్వర్యంపై కన్ను వేశారు. ఈమెతో కొన్ని సినిమాలకి ఫైనాన్స్ చేయించారు. లాభాలు తాము తీసుకొని నష్టాలు తనకి అప్పజెప్పారు. వారిలో రాధాకృష్ణ ప్రప్రథమంగా ఉన్నారు. రాధాకృష్ణ ఈమె కంటే వయసులో చాలా పెద్ద. ఆల్రెడీ పెళ్ళై కూతురు, కొడుకు. ఆ కూతురు కూడా పెళ్ళిడికి వచ్చింది. అయినా అతనితో సహచర్యం చేసి తప్పు చేసింది సిల్క్ స్మిత. అలా 2 సంవత్సరాలు గడిచాక తన భార్యని, కొడుకుని, కూతుర్ని, అల్లుడిని అందరినీ తీసుకొచ్చి సిల్క్ స్మిత ఇంట్లో పెట్టేశాడు ఆ డాక్టర్ బాబు. మరి వారెంత నీచమైన వాళ్ళు కానీ ఓ ఆడదాని కష్టాన్ని దోచుకొని ఎదగాలి అనుకున్నారు. ఆమెపై అజమాయిషి చలాయించారు. ఇక రాత్రుళ్ళైతే రాధాకృష్ణ సిల్క్ స్మితకు నరకం చూపించేవాడు. బెల్ట్ తిరగేసి కొట్టే దశకి చేరాడు. అంటే ఈమె ఎంత
లొంగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అసలు పరాయి మగాడిని కోరుకోవడంతోనే ఈమె పతనం సగం మొదలైంది. గుడ్డిగా నమ్మి తన సోదరుని, తల్లిని కూడా అతని జమదాటని రీతిగా అతని జీవితంలో చోటిచ్చేయడం జరిగింది. ఇలా కెరీర్ చివరిలో 1-2 సినిమాలు నిర్మాణం చేసి మరింత తప్పు చేసింది. అందులో ప్రేమించి చూడు ఒకటైతే, బ్రహ్మ నీ రాత తారుమారు అనేది ఒకటి. ఈ చిత్రాలతో ఈమె రాత నిజంగానే తారుమారైపోయింది. భారీ నష్టాలని చూసింది. తీర్చడానికి ఈమె వద్ద ఆస్తులేమీ లేకుండా చేశాడు రాధాకృష్ణ. కోట్ల విలువ చేసే ఆస్తుల్ని అతను తీసుకొని పూర్తిగా అప్పులని మాత్రం ఈమెకు చూపించాడు. దాంతో ఒక దశాబ్దం పాటు నువ్వా నేనా అన్నట్లు హీరో హీరోయిన్లతో పోటీపడి రెమ్యునరేషన్ అందుకున్న సిల్క్ స్మిత, వారంతా డిమాండ్ పొందిన సిల్క్ స్మిత, వారంతా దర్జాగా దర్పంగా తిరగాడిన సిల్క్ స్మిత ఒక్కసారిగా ఏర్పడ్డ ఈ ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోయింది. ఇక మరో ప్రక్క అప్పుల బాధ నుండి బయటపడాలంటే నువ్వు నీలి చిత్రాల్లో చేయాల్సిందే అంటూ కొందరు ఫైనాన్షియర్లు ఈమె చుట్టూ ఉచ్చు బిగించారు. మరి ఆ టైంలోనే బావలు సయ్య అంటూ కుర్రకారుని ఇంకా ఒక ఊపు ఊపగలను అని నిరూపించుకున్న ఆ హవా ఎక్కువ కాలం కొనసాగే దశ అయితే దాటిపోయింది చెప్పాలి. హీరో హీరోయిన్ల ఐటమ్ సాంగ్స్ చేసేస్తున్నారు. పైగా ఐటమ్ సాంగ్స్ ఉంటే కానీ సినిమా ఆడదు అన్న డిమాండ్ కూడా తగ్గుతుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువైపోతున్నాయి. అలాంటి టైంలో తన అప్పులు తీరాలంటే నీలి చిత్రాలు చేయాల్సిందేనా? అదే కానీ జరిగితే నాకంటూ మిగిలి ఉన్న పరువు పూర్తిగా పోయినట్లేగా. ఇప్పటి వరకు ఎవరిని కేర్ చేయక ఒక దేశపు యువరాణిలా పొగరు చూపించిన తను ఇప్పుడు అందరూ నన్ను నీచంగా చూస్తే తట్టుకోగలనా? లేదు, తట్టుకోలేను. ఈ జీవితం ఇక చాలు అనుకొని చనిపోయింది అనుకుంటే పొరపాటే. ఈమె జీవితంలో మరో చీకటి సత్యం కూడా ఉందనే అతి కొద్ది స్నేహితుల ద్వారా తెలిసిన అంశం. మరి అదేంటో ఇప్పుడు మీ ముందుకు ఉంచుతున్నాం. ఈమెతో సహజీవనం చేసిన రాధాకృష్ణ అతని కొడుకు కూడా సిల్క్ స్మితపై కన్ను వేశాడు. అదే తట్టుకోలేకపోయింది ఈమె. ఇంతకు మించిన శాపం నా జీవితానికి మరొకటి ఉంటుందా? అప్పటి వరకు ఎందరు మగాళ్ళు నన్ను కోరుకున్నా అది వేరు, కానీ ఇలా వావి వరుస లేకుండా తనను అలా ఆశించడం ఆమె గుండెను చీల్చివేసింది. ఇక ఈ బ్రతుకు తనకు వద్దు, ఈ అప్పులు తనకి వద్దు, ఆ పనులు తనకి వద్దు అనుకుంటూ విస్కీ బాటిల్తో జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి 1996 సెప్టెంబర్ 23న ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అభిమానులకి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సిల్క్ స్మిత తరపున పోరాడేందుకు ఎవ్వరూ లేకపోయాయి. ఆమె అప్పుల మాటే కానీ సంపాదించిన ఆస్తులే లేకపోయాయి. అంతకుముందు మేకప్తో చూసిన వారు ఆ రోజున వికటజీవిలా పడి ఉన్న తన మొహంపై ఈగలు వాలటం చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఈమె చనిపోయే ముందు వ్రాసిన లెటర్ అంటూ కొంత యాడ్ చేసి సిల్క్ స్మిత కేసు నుండి రాధాకృష్ణ తప్పించుకున్నాడు. కానీ కర్మఫలం ఇతన్ని వదలలేదు. పక్షవాతానికి గురై కదలలేక కొన్నాళ్ళు నరకం అనుభవించి తన అనుకున్న వాళ్ళకి దూరంగా ఉండి ఆఖరికి అతడు మరణించాడు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.